शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। విషయ వాంఛలు కలవాడు ఆ విషయ వాంఛ ఆ కోరిక ఎలా నశిస్తుందో ఆ విధంగానే వాడు నశిస్తాడని చెప్పబడుతోంది. కురంగ మాతంగ పతంగ భృంగ మీన హతాహ పంచభిహి ఏవ పంచ. లేడి శబ్దము చేత నశిస్తూ, ఏనుగు స్పర్శ చేత, మిడుత రూపము చేత, తుమ్మెద రసము చేత, చేప గంధము చేత నశిస్తున్నాయి. కామములను దూరముగా త్రోసివైచి దుఃఖరూపమైన రజోగుణాన్ని అంటే సర్వాన్ని ఎవరైతే రూపుమాపుతారో వారే జ్ఞాన స్వరూపులుగా ఉంటారు. కామమున ఏమాత్రము కూడా ఆనందము లేదు, కారు చీకటి, అది ప్రాణులకు నరకమే. మద్యము అంటే ఆ కైపెక్కిన వారు, వారికి తెలియదు ఎక్కడెక్కడో పొర్లుతున్నారు, ఏమిటో తెలియదు, వాడికి బాహ్య ప్రపంచాన్ని వాడు మర్చిపోతాడు. ఆ విధంగా ఈ కామానికి లోబడ్డవారు అలా బురద గుంటలో దొర్లుతూ ఉంటారు. ఈ కామములన్నీ కూడా నరకం వలె దుఃఖాన్నే కలిగిస్తాయి. ఎక్కడ అందులో క్షణిక మాత్రమైన ఆనందము అనడానికి కూడా లేనట్టుగా ఉంటాయి. కామములకు వశము కాని చిత్తము గల జీవుడు ఆ పరబ్రహ్మయందు లయం అవడానికి అత్యంత సమీపంగా ఉన్నవాడవుతాడు. తుచ్చము అన్న బుద్ధి కలిగి విషయములను విస్మరించుటయే ఈ యొక్క కామాన్ని క్రూకటి వ్రేళ్లతో పెళ్లగించి వేయుట అని అర్థం. ఈ జగత్తుకు సంబంధించిన భ్రమ ఆకాశానికి ఎలా అయితే నీలం అంటున్నారో అలాంటిది, ఆకాశం రంగు వంటిది. నిజానికి దానికి రంగు లేదు. దానిని స్మరింపకుండుటయే మేలు, మరచుట ఉత్తమం. అలా జగత్తు యొక్క విషయములను పూర్తిగా మరవనిచో నీకు ఆనందమే కలుగదు ఎప్పటికీ. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. అమ్మా, ఇక్కడ జగత్తు యొక్క విషయములు మరవటము అంటే అది ఎలా అన్వయించుకోవాలో అర్థం కావట్లేదమ్మా. గ్రహించుకోవడమే ఉంది. జగత్తు విషయాలంటే ఏంటి? బాహ్యమైన విషయం అంటే చేసే కానీ ప్రపంచం అంటే ఊర్లో విషయాలు, ప్రపంచంలో జరిగే విషయాలు కాదు కదా. నీ ప్రపంచం నీకుంది కదా. ఆ ప్రపంచ విషయాలని స్మరణ చేయటం ఎందుకు? జరిగిపోయిన వాటిని స్మరణ ఎప్పుడు చేస్తారు? వర్తమానంలో స్మరణ ఏముంటది? జరిగిపోయినవి, జరగబోయేవే స్మరణ చేస్తారు. ఏమిటి ఉపయోగం? స్మరణ వల్లనే గోల. స్మరణ లేకపోతే మరుపు అంటే ఇక్కడ అసలు స్మరణ లేకుండా వర్తమానంలో ఉండటం అన్న అమ్మ. మరవటం అంటే స్మరణ చేసుకోకుండా ఉండటమే జగత్తు యొక్క విషయాలని మరవటము, వర్తమానంలో ఉండటమే అని అలాగేనమ్మా అర్థం చేసుకుని. అర్థమైందమ్మా. ఇప్పుడు మీకు జ్ఞానం కలిగిందంటే తెలిసింది. జరిగిపోయిన విషయాలు తలుచుకోవటం వల్ల ఉపయోగం లేదు, జరగబోయేది ఉపయోగం లేదు. తెలిసింది కదా. తెలిసిన తర్వాత అవి స్మరణ చేస్తే అది దుఃఖం పెరిగిందా తగ్గిందా? తెలిసి చేసిన పెరుగుతోందమ్మా. ఏది ఎలా జరగాలో దాన్ని అలా జరగనిచ్చారు అనుకోండి, అంటే వర్తమానంలోనే ఉన్నారు, అప్పుడు ఆనందంగానే ఉంటుంది. అందుకనే నిర్భయత్వం అన్నారు. భయపడేవాడే జరిగిపోయేవి, జరగనివి ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు.
నిర్భయంగా ఉన్నవాడికి ఏమి ఉండే అవసరం, ఏ చేద్దాం అది చూద్దాంలే, ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు జరగాలని రూల్ అలా వాడు ఎప్పటికప్పుడు నిర్భయంగా ఉంటాడు. ఇక ఈ అమ్మా. నేను తోటి రమించేవాడు అంటే కోరికలు ఈ గోళలు అన్ని ఉన్నాయనుకోండి, మరి అప్పుడేమవుతుంది? దుఃఖమే అమ్మా. కాబట్టి ఇక్కడ తత్వం తెలిసిన తర్వాత ఏదైతే అసలైనదో అది తెలిసిన తర్వాత దాని అందే ఉండటం. ఎన్నోసార్లు చెప్పినట్టుగా బురదను అంటే బురదని తెలుసు, అది చూస్తూనే ఉన్నారు, మళ్ళీ అందులో కాలేస్తే తెలివిగా ఆ పక్కన ఏదైనా రాయి ఉందా, ఇంకో మార్గం ఉందా, ఏదో ఒకటి వాడు చూసుకుంటాడు. ఆప్షన్ ఉందా లేదో చూస్తాడు. ఆప్షన్ ఉన్నప్పుడు అది వాడుకుంటాడు వాడు. అదే తెలివైన పని. ఇక్కడ మీకు తెలిసిన తర్వాత ఇక దానిని అన్వయించుకోవటంతో సరిపుచ్చకూడదు. దేనికి అన్వయించాలి, ఎందుకు అన్వయించాలి? ఎందుకంటే అది లేనే లేదు. లేని దాన్ని మళ్ళీ అన్వయించుకోవడం ఏమిటి? జగత్తు విషయాలు తెలిసింది నీకు పని, ఇంకా అన్వయించుకోవటం దేనికి? నేనుతో సహా బాహ్యమే. మరి నేనుతో సహా బాహ్యం అయినప్పుడు దేనికి అన్వయిస్తాం, ఎలా అన్వయిస్తాం? అన్వయించటం వల్ల ప్రయోజనం ఏమిటి? దుఃఖం తప్ప. దుఃఖమే గురువు గారు. దుఃఖమేనమ్మా. అందరూ ఉంటారు, ఎవరికి అటాచ్ అవ్వక్కర్లేదు కదా. ఇంట్లో వస్తువులతో అటాచ్ అయితే ఏమవుతుందండి? బంధాలతో అటాచ్ అయితే ఏమవుతుంది? బాధే మిగులుతుంది గురువు గారు. మిగలటం కాదు, బాధే కలుగుతున్నానండి. బాధే కలుగుతుంది గురువు గారు. అంటే మళ్ళీ పట్టుకుంటారు కదా, అంటే బాధ కలుగుతూనే ఉంది. అవును గురువు గారు. వదిలేస్తే కదా మిగిలి బాధ కలిగిందండి అని ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. బాధ కలిగింది గురువు గారు. కలుగుతూనే ఉంటుంది అది, అది నెవర్ ఎండ్. అందుకని ప్రకారంగా పిల్లల్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో అవన్నీ మీరు దీక్షలో ఉన్నప్పుడు, అంటే నిరంతర స్మరణలో ఉన్నప్పుడు మీకు అసలు ఇబ్బంది కలగదు, స్ఫురణలు వస్తాయి. ఎప్పుడైతే బియాండ్ ఆలోచిస్తారో ఏమైపోతుంది? అమ్మ బాబోయ్, సరే ఎవరో చెప్పారు అనుకుందాం, ఏ జ్యోతిష్కుడో ఎవరో చెప్పారు, ఏదో వాడు చెడు చెప్పాడు. మరి నీ బుర్ర చెడు దగ్గరే ఉంది తప్ప నువ్వు నమ్మిన భగవంతుడి ఎందో, గురువు ఎందో, లేకపోతే ఇంకోళ్ళ ఎందో ఉందా? మరి భయాన్ని పట్టుకుంటున్నారు తప్ప ధైర్యాన్ని కలగజేసేదో లేకపోతే ఇంకోటో, లేకపోతే అంతా సర్వము దైవమే, సర్వము గురువే అన్న మాటకి విలువిచ్చారా? అన్వయించుకోవటమే లేదు. దాన్ని అవగాహన చేసుకోవాలి అంటే అర్థాన్ని జీర్ణం చేసుకోవాలి, అలా ఉండిపోవాలి అంతే. అన్వయం అంటే దానికి అప్లై చేయటం. అప్లై చేసుకుంటూ పోతే ఎన్ని విషయాలండి, నేనుతో సహా అన్ని అవే కదా. అవునమ్మా. ఇక అన్వయంతో సరిపోతుంది జీవితం. ఎందుకంటే బోధలో అసలు బోధ అయిపోయింది మీ అందరికి. అందుకని ఇంకా ఇప్పుడు కూడా మీరు ఇలాంటివి అనుకున్నారు అనుకోండి, నేను దాన్ని సమర్థించడానికి లేదు, నిన్నే చెప్పాను. ఇంకా నేను అన్వయించుకుంటానండి అంటే అక్కడే ఉండిపోతాం. అన్వయించుకుంటే అది నేనుకే అన్వయించుకోవటం అవుతుంది, అక్కడే మళ్ళీ అన్వయించడం అంటుంది. అసలు అన్వయించుకోవటమే లేదు, ఉన్నది అదే అన్నప్పుడు మళ్ళీ అన్వయం దేనికి? ఇంకోటి ఉంటే కదా పోలికి ఎప్పుడు చెప్తావు అమ్మా. అసలు అన్వయం లేదంటే చూసారా, ఈ ఈగో నశించాలి. మళ్ళీ నేను ఒక మూల అన్వయమే లేదంటే మళ్ళీ ఇలా అన్వయించుకోవాలా అంటున్నా. క్షమించండి అమ్మా, అసలు అన్వయించుకోవటం అంటేనే నేను అవుతుంది, కానీ ఏది అన్వయించుకోకూడదు. అది కూడా వద్దు అసలు. మీరు ఎందుకు ఇంత ఆలోచన? నేను అదే చెప్తున్నాను, వైపుకి అసలు విశ్లేషణ చేయకండి. నిన్నే కదా చెప్పింది. మీరు దాన్ని ప్రయత్నించద్దు. తెలిసి నెగటివ్ ని విచారించవద్దు, అంటే విశ్లేషించవద్దు, దాన్ని లాగి పీకద్దని నిన్ననే చెప్పాను. దేనికి అసలు అనుకోవటం? మీకు తెలిసింది కదా. తెలియనప్పుడు అవన్నీ తెలిసిన తర్వాత ఎందుకమ్మా ఇంకా? ఇది బురద అంటుకుంటుంది, కడుక్కోవాలి, జిడ్డుగా ఉంటుంది, అందులో పురుగులు ఉంటాయి, ఇన్ని అనుకుంటారా? అసలు ఏమన్నా అందులో బురద అంటేనే చెత్త అని తెలిసింది, దుఃఖం అది ఏది తెలియదు.
విషయాలంటేనే దుఃఖం అని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని నేనుతో ఉంటే ఇవన్నీ ఎందుకు? ఎప్పటికప్పుడు ఇప్పుడు చూడండి, బ్రదర్ ని కాస్త బ్రో చేయలే, అన్ని షార్ట్ కట్ బ్రదర్ అనడానికి. అలా అన్ని షార్ట్ కట్స్ వచ్చేసాయి కదా, మరి షార్ట్ కట్ లేకపోతే ఎట్లా అసలు? నేను అలాగే. చేసిన తర్వాత అన్వయమో దాని గురించిన విచారణ దేనికండి? దుఃఖాన్ని ఎందుకండి వివరించుకోవటం? ఇలా దుఃఖపడ్డాను, అలా దుఃఖపడ్డాను, అరగంట ఏడ్చాను, ఏదో ఏడ్చాను, ఇవన్నీ అవసరం లేదమ్మా. లేదు. ఆచరణ మటుకే పెట్టాలి అనేది అలా అర్థమైందమ్మా గురుగారి అనుగ్రహంతో. అట్లాగే ఉంటాను. తెలిసిందిగా, తెలిసాక ఇంకా దాని గురించి వివరణ అవసరం లేదు. బోధ చేయమన్నారని ఇక్కడ సందర్భాన్ని బట్టి చెప్పడమే తప్ప అసలు జగత్తు లేనే లేదు. లేని గురించి ఏమిటండి చెప్పేది? ఉన్నత యొక్క మహత్తు, దాని గొప్పతనం, దాని లక్షణాలు తెలుసుకుని అవి ఆచరణలో పెట్టడమే చేయవలసింది అంతే. ఎప్పుడైతే మంచి వైపుకు ఉన్నారో దుర్గుణాలు ఎందుకు వస్తాయండి బయటికి? మీరు ప్రేమగా ఉన్నప్పుడు కోపం అనేది ఎక్కడుంది? అక్కడ ప్రేమ మాత్రమే ఉన్నది. కోపం కూడా ప్రేమేనండి అంటే ఎంత అబద్ధం అండి. నువ్వు పాడైపోతావు అని కొట్టరా, కొట్టాను నువ్వంటే నాకు ప్రేమేరా అంటే వాడు వింటాడా? వాడు నమ్ముతాడా? కాబట్టి ఎందుకు నెగటివ్ వైపు అసలు వెళ్ళకూడదు దాని గురించి. కాబట్టి జగత్తు విషయాలను మరవనిచో మనశ్శాంతి లేదు. కొన్ని జరిగిన మంచి చెప్తారండి, చాలా తక్కువ. అందుకని అవి మర్చిపోండి అన్నారు. అప్పుడెప్పుడో మా తాతలు నేతలు తాగారు అది ఇదని అంటే ఏంటి ఉపయోగం? అందుకని అవన్నీ మర్చిపోవాలి. మంచి విషయాలు వాళ్ళు ఎలా సాధన చేశారు, సరే చెయ్యలేదు అనుకోకండి మా తాతలు వేస్ట్ అండి అని అక్కర్లేదు. వాళ్ళు వేస్ట్, సరే ఓకే, నువ్వేం చేస్తున్నావు? మరి వాళ్ళకి తెలియలేదో ఏదో జరిగింది, ఇప్పుడు నీకు తెలిసిందిగా, మరి తెలిసి నువ్వేం చేస్తున్నావు అంటే సమాధానం ఉందా? కాబట్టి నువ్వు చెయ్యి, నీకు తెలియబడింది నువ్వు ఆచరణ పెట్టు, అది సమయం నీకు ఆనందాన్ని ఇస్తుంది. నిజమునకు యముడని అసలు లేనే లేడు ఒకడు. నీ శరీరమున అజ్ఞానముతో కూడి ఉన్న జీవుడే మృత్యువు. క్రోధలోభములు కూడా మృత్యువులే. తన యందు పుట్టుచున్న మోహము, క్రోధము, లోభము అని మృత్యువులను కనిపెట్టి వానికంటే భిన్నమైన జ్ఞాన స్వరూపమున చెదరక నిలుచువానికి మృత్యువు వలన భయము లేదు. లోకమున మృత్యువునకు వశమైన దేహము నామరూపములు లేకుండా పోయిన విధముగా జ్ఞానము కలిగిన వెంటనే అజ్ఞానం అనేది మృత్యువు నశిస్తుంది. నేను అనుభావం పొందిన జీవుడు అదే మృత్యువు. కాబట్టి జ్ఞాన స్వరూపమున చెదరక నిలుచువానికి మృత్యువు వలన భయము లేదు. నేను అనుభావం పొందిన జీవుడు అతడు వెలుపలనున్న దేహం అనేది ఆత్మకు లోనున్నవాడు కనుక అంతరాత్మే అవుతాడు. జ్ఞానమునకు అజ్ఞానమునకు ముడి వంటి వాడు. అతడు మోహము కలవాడై క్రోధలోభములతో కూడి మృత్యువు అవుతాడు. మోహం అనగా ఒకదానిని మరి ఒకటి అనుకుంటాడు. ఆత్మ కాని దేహము మొదలగు వానిని ఆత్మగా భావించటమే. శ్రీ గురుభ్యో నమః. మా పాదాభివందనాలమ్మా. అమ్మా, ఇక్కడ ముడి వంటిది అనేది అర్థం కాలేదమ్మా, కొంచెం వివరించరమ్మా. ముడి ఏమవుతుంది? ముడి అంటే ఏంటి? రెండిటిని కలిపి వేసేది ముడి. అంటే ఏకము కాక అనేకమైనదే ముడి. దాన్నే కదా రెండింటిని కలిపి వేయటం, దాన్నే కదా ముడి అంటారు. చిక్కుకున్న దాన్ని ఏమంటారు? ముడిపడింది అంటారు. చిక్కుకుపోయినది సరళంగా లేకుండా ఉన్నదాన్ని ముడిపడింది అంటారు. అజ్ఞానమే ముడి. ఇప్పుడు మీరు అనొచ్చు బంధములు ముడి అని. సరే అంటే అసలు ముందు అసలు ఏమిటో తెలిస్తే దానికి వివరణ చేసుకోవచ్చు.
కాబట్టి చిక్కుపడినది. కాబట్టి ఇక్కడ చిక్కుపడేది ఈ నేను అనండి, మనస్సు అనండి, బుద్ధి అనండి. అసలు ముడే లేదురా. జ్ఞానమునకు అజ్ఞానానికి ముడేశారు. లేని దాంతో ఎలా ముడేస్తారండి? గాల్లో ముడేశారు. అమ్మా వాడు అసలు ఆత్మ అంటే జీవుడు అనేవాడు బ్రహ్మమే. ఏమన్నారు? జ్ఞానము అజ్ఞానాన్ని కలిపేశారు. ఇప్పుడు మీరు అంతే కదా, మీకు తెలుసు మళ్ళీ తెలియదు అంటారు. బంధం లేదని మీరే చెప్తున్నారు, కానీ మళ్ళీ బంధాలను పట్టుకుని వేలాడతారు. కాబట్టి జ్ఞానం అజ్ఞానం మూడంటే అర్థం ఏంటి? తెలిసి చేయటమే అజ్ఞానం. అదే మిమ్మల్ని నాన్నగోలు మూడు ఎప్పుడు విసిగిస్తుంది కదండి. ముడి రాక చిరాక ఏం చేస్తారంటే అవతలన్నా బాధేస్తారు. బాహ్యమైన వస్తువు అయితే అట్లా పారేయచ్చు, లేదా కాస్త కట్ చేసి మళ్ళీ ఏదో వాడుకుంటారు, ఏదో తిప్పలు పడతారు. కానీ కొంత వ్యర్థమైంది కదా. కానీ ఇప్పుడు తెలిసి కూడా ఈ అజ్ఞానపు దాంతో బతకటము అనే ఈ చిక్కుముడి ఎప్పటికండి? వాడు బ్రహ్మమే, వాడు అంటున్నాడు నేను బ్రహ్మమే అని. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడంటే అజ్ఞానాన్నే పట్టుకుని ఉన్నాడు. విడదీయలేని బంధం, విడదీయలేని ముడి. అజ్ఞానం అన్న అధర్మం అన్న అదే. దేనికి మరి? వేరే ఏం లేదు. వాడు ఆత్మస్వరూపుడే, బ్రహ్మస్వరూపమే. మీ అందరు కాదని అనడానికి లేనే లేదు. మీకు తెలుసు కదా. కానీ ఏం చేశారు? దేంతో ముడి పెట్టారు? లేని దానితో ముడి పెట్టారు. ఏది లేదంటారో దాంతో వేసేసి అయ్యో నాకు నేను ఏడుస్తున్నానండి అన్నారు. ఇంకేం చేస్తారు? ఎండమావుల్లాగా, తాడు పాములాగా భ్రమపడుతూ అది నిజం అనుకున్నారు కాబట్టి దుఃఖము ఇక నానగోళంగా చెప్పగలరు. దాని గురించి సంపాదనలు, అబ్బో దాచుకోవటాలు. ఇక ఎండ ఎక్కడుందండి? వీటికి లేదు. అజ్ఞానము వలన ఆత్మను బద్ధునిగా భావించి కామాదులకు వశం. మోహమగు అంటే మోహమునకు శత్రువగు జ్ఞానమున స్థిరముగా ఉన్నవాడికి మృత్యు భయము లేదు. అజ్ఞానం వలన కలిగిన బంధము జ్ఞానము చేతనే నశిస్తుంది, కానీ కర్మాదుల వలన కాదు అని నిశ్చయంగా తెలుసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. అజ్ఞానము వలన ఆత్మని బద్ధునిగా భావించి అని అన్నారు కదా అని అన్నారు కదా, అది ఎలా అర్థం చేసుకోవాలో కాస్త వివరించరా గురువుగారు? పాదాభివందనాలు గురువుగారు. ఆత్మని బద్ధునిగా భావించటం అంటే ఎలా? మీకు ఇప్పుడు ఆత్మ తెలుసు, నేను బ్రహ్మమే అనుకుంటున్నారు కదా. మరి ఎందుకని కామాదులను వదలట్లేదు? ఎక్కడ పోతుందిలే ఆత్మ, పొందొచ్చులే, నేను బ్రహ్మమే కదా, ఏం పర్వాలేదులే అనే కదా మళ్ళీ లేనిపోని వాటిలో దూరుతున్నాను. గ్రాంటెడ్ నాలో ఉంది అన్నది మీకు తెలిసింది కదా. అవును, తెలిసింది గురుగారు. అలాగే అర్థమైంది గురుగారు. అర్థమైంది గురుగారు. ఏం చేస్తున్నాను అన్నది. పాదాభివందనాలు గురుగారు. కాబట్టి ఇక్కడ ఉపనయనము అంటే యజ్ఞ యాగాదులు, వీటి వల్ల బోర్డు పుణ్యం వస్తుంది, మంచి శాశ్వతమైన లోకాలు సిద్ధిస్తాయి, అవి గొప్పవని చెప్పబడుతోంది కదా. అప్పుడు కర్మ మార్గాన్ని చేస్తే అవలంబిస్తే తప్పేంటి అనుకుంటారు. ఎందుకంటే భయం, నరకం వస్తుందేమో చేయకపోతే కర్మ అని. ఇదే ఉభయ భ్రష్టత్వం అంటే. ఓ మూల వేదము సాక్షాత్తు బ్రహ్మము, బ్రహ్మ స్వరూపాలైన శంకరులు, రమణ మహర్షి ఇంతమంది చెప్తే జ్ఞానాన్ని వదిలేసి మళ్ళీ కర్మలను పట్టుకుంటారు. కృష్ణుడే చెప్పాడు కదా సాక్షాత్తు వరే అక్కర్లేదురా అని. జ్ఞానమే శ్రేష్టమైనదని. కర్మముల వలనే మోక్షం సిద్ధిస్తే జ్ఞానముతో ఏమిటి పని? నిజంగా మరి కర్మ వల్లనే మీరు చేసే దాన ధర్మాలు, మీరు చేసే మంచో, దాని వల్లనే మీకు గనక మోక్షం సిద్ధిస్తే ఇంకా అసలు ఈ గోలంతా ఎందుకంటే శంకరుల యొక్క ఆవిర్భావం దేనికి, రమణుల యొక్క ఆవిర్భావం దేనికి? ఏది అక్కర్లేదు.
కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తాడండి? పని పాటలేక చెప్తాడు. జ్ఞానము పొందని వాడు కూడా ఒక్కొక్క మారు మోక్ష పదానికి చేరుకుంటాడేమో. అంటే ఇక్కడ అర్థము ఇది జ్ఞానం అని వాళ్ళకి తెలియకపోవచ్చు. రమణ మహర్షికి జ్ఞానం కలిగిందని అనగలరా? లేదు. తపన పడ్డాడు, శరీరంతోటే తపన పడ్డాడు. శరీరమే ఉంది అనుకున్న వాడే, చిన్నపిల్లవాడే. అది జ్ఞాన మార్గం ఒకటి ఉందని తెలియకపోవచ్చు, మోక్షం అనేవి ఉన్నాయని తెలియకపోవచ్చు. కానీ వాడి బుద్ధి ఎప్పుడైతే నిశ్చయంగా ఉంటుందో, పరమాత్మ తెలియకపోయినా పరమాత్మ ఎందు లగ్నమైనదో, పరమాత్మ విషయమందు, అప్పుడు వాడు పొందవచ్చు అని. అంటే చేరుకుంటాడన్నారు, పొందుతాడు అనటం లేదు. కానీ జీవుడు కోరికలు లేని వాడై నిర్గుణమగు ఆత్మను పొందాలి. ఆ యొక్క సాధన చెయ్యాలి తెలిసిన తర్వాత. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ప్రయాణించలేదు, జ్ఞానం తెలియలేదు, ఆచరణ జరగటం లేదు. కాబట్టి నీవు చెయ్యాలి, సాధన చెయ్యాలి. నీలో ఆ యొక్క అంటే సర్వస్వ శరణాగతి దేని ఎందు లేదు. అంటే ఆయన పొద్దున్న చెప్పినట్టుగా అంటే ఆ దైవం అందు శరణాగతి లేదు. సరే, అప్పుడు గురువు అంటే తెలీదో తెలుసో అవన్నీ వదిలేదు. ఎందుకంటే గురువు అంటే ఒక మనకన్నా ఉన్నతుడు, అతనికి మనము దాసులుగా ఉండాలని భావన వస్తుందండి. అంత తేలిగ్గా బాహ్య ప్రపంచం వాళ్ళకి అవసరానికి వాళ్ళు, ఎందుకంటే మనకి తెలియదు, వాళ్ళకి తెలిసి చెప్తారు. వాళ్ళు చెప్పింది మనకు నచ్చితే ఆచరిస్తారు, లేకపోతే ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి జీవ లక్షణాలు. కాబట్టి వాడికి గురువు అంటే నిజమైన భక్తి శ్రద్ధలు లేవు. అవసరానికి ఏదో కష్టం వచ్చింది, అప్పుడు గురువు గుర్తొస్తాడు. గురువులు లేని వాళ్ళ, లేకపోతే వాళ్ళు గొప్ప వాళ్ళని ఎవరో నలుగురు చెప్తే కదండి, ఓ ఆయన బాగా చెప్తారండి, కష్టాలు తీరుస్తారు, ఓ మంత్రం ఇస్తారు, ఇలాంటివన్నీ వింటే కదా వీడు పరిగెడతాడు అక్కడికి. ముందు ఎంత తీసుకుంటారండి? డబ్బులు ఏమన్నా ఇవ్వాలా వాళ్ళకి? 1000 రూపాయలు ఇవ్వాలా? మరి కోరిక తీరకపోతే మనకి ఇస్తాడా రిటర్న్? ఎలా ఫ్రీగా అంటే ఫ్రీయేనా? అయితే సరే ఒకసారి పోయొద్దాంలేండి, తప్పే ఉంది. ఇలా ఎన్నో అభిప్రాయాలు జీవుడికి. అవసరాన్ని బట్టి గురువు, అవసరాన్ని బట్టి దైవము. అసలు నీకు ఎప్పుడు ఆ దైవము ఎందే అంటే ఆ విశ్వాసంతో ఉన్నావు అనుకోండి, ఓ కష్టం వచ్చినప్పుడు విడిగా ఆయన్ని ప్రార్థించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు పిల్లలు ఏదో ఇంట్లో వాళ్ళు కింద పడ్డారో ఏదో అయ్యి దెబ్బ తగిలింది అనుకోండి, మీరు అడిగేందుకు వాళ్ళు ఏమి ఉండరు. వాళ్ళు చేసేవాళ్ళు చక్కగా దానికి తగ్గట్టుగా మీకు సేవ చేయడం ఏదో చేస్తారు కదా. కింద పడితే దెబ్బ తగిలితే కట్టుకట్టడం అవన్నీ మీరు అడిగితే చేస్తారా? కాదు కదా. పరమాత్మ యందు ఎప్పుడు నీ మనసు లగ్నం అయితే, అంటే సుగుణముల యందు నీ మనసు లగ్నం అయితే, నీలో నేను అన్న స్వార్థం లేకపోతే, ఉన్నది పరమాత్మ అని కదా. ఆ పరమాత్మ ఎప్పుడు రక్షిస్తాడు, విడిగా నువ్వు పట్టుకోకర్లే ఈ సమయం ఆ సమయం అని. కదా ఎక్కడున్నది? ఇప్పుడు రమణ మహర్షి అలా పట్టుకున్నాడా? అల్లు చేశాడు, కొట్టాడు అవన్నీ. కానీ ఎప్పుడైతే తపన వచ్చిందో అతను తన దుర్గుణాలన్నిటి మానేసి కేవలం ఆత్మ, అది ఆత్మ అని తెలియకపోయినా ఆత్మ అంటే లయమై ఉన్నాడు. ఏమిటిది నేను తెలుసుకోవాలన్న జిజ్ఞాస అతనికి బాగా తీవ్రంగా కలిగి, అప్పుడు పరమాత్మ మార్గం చూపించేశాడు. ఎవరినో పంపించాడు, ఏం చేశాడు అవన్నీ మీకు తెలిసిందే. అంటే మార్గాన్ని చూపించేశాడు. ఆ తపన నీలో ఉన్నప్పుడు మార్గం ఆయనే చేస్తాడు. ఎందుకంటే చేసేది, చేయించేది, చేయబడేదని ఎన్నోసార్లు చెప్పబడింది. ధ్యాన జయ రూప. శ్రీ గురుభ్యో నమః.
నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా, ఈ నామస్మరణ అనేది ఏదైనా సడన్లీగా జరిగినప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువగా చెయ్యాలి అనే జ్ఞప్తికి రావడము, నార్మల్ గా ఉన్నప్పుడు లోపల కామ్గా ఉండడం జరుగుతుందమ్మా. ఇది ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి తల్లి? నేను పాదాభివందనాలమ్మా. అంటే నువ్వు బాహ్యం గుర్తించావు కాబట్టి ఆ తేడా జరుగుతుంది అమ్మా. అసలు గుర్తించద్దనే కదా నీ పని ఏమిటి? సర్వకాల సర్వవస్థలు ఏంది చేసుకుంటూ ఉండటమే. వాటికి అమ్మా. యమ నియమాలు పెట్టుకోము. యమ నియమాలు బాహ్యమైన దానికి దేనికి లొంగవలసిన ఆవశ్యకత లేదు. యమ నియమాలు నీ మనస్సుకి అవునమ్మా. అవసరం లేదు. నిర్భయంగా నువ్వు చెప్పగలగాలి, తల్లి. నేను ఈ పని చెయ్యను, ఇది అవసరం లేదు. అమ్మా. వాళ్ళు చెయ్యమన్నంత మాత్రాన మీరు అందులో కూరుకుపోక్కర్లేదు. అమ్మా. నా వల్ల కాదురా, నువ్వు ఎవరన్నా చూసుకోన్నా ఏదో ఒకటి చెప్పవచ్చు. నీలో నిర్భయం ఉంటే ఎలా మాట్లాడాలో స్ఫురణ ఆయన ఇస్తాడు. నీ అమ్మా. నియమాలు నీవు పెట్టుకుంటే బాహ్య విషయాలు కాకుండా అమ్మా. అయిపోయింది. తప్పకుండా క్షేమంగానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. ఎవరైనా ఫోన్ చేసి అదేమిటి అక్కడ అంతా ఏదో మునిగిపోతుంది, ఏదో అవుతుంది, ఎలా ఉన్నారు ఏంటంటే, ఏం పర్వాలేదండి, మా ఇల్లు చక్కగా ఎత్తులో ఉంది, మాకేం నీళ్లు రావు, మేము క్షేమంగా ఉన్నామంటారా? అంతా స్థిరంగా ఉన్నవాళ్ళు ఆ భయం లేకుండా నిర్భయంగా ఉంటాడు. మాకు వచ్చిన నష్టమేమీ లేదు, ఎన్ని నీళ్లు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు, స్టాండ్ గా ఇల్లు కట్టుకున్నామని అనరు. ఎలా వస్తుంది? అదే ఇల్లు కిందకుంటే అంటే ఏం చేస్తాను చెప్పండి. వాళ్ళు అలా ఇల్లు కట్టారు, అప్పుడు ఏమిటో కొనేసాం, ఏమిటో ఏం జరుగుతుందో ఏదో తెలియదు, కానీ ఏదో మాకు చేతనైనట్టుగా మేము సేఫ్టీలో ఉన్నాం. ఇప్పుడే పోలీసు వాళ్ళకు కూడా ఫోన్లు చేసాం రక్షించమని. అది చూడండి, ఎక్కడన్నా ఇది ఉందా? అలాంటి పరిస్థితుల్లో కూడా నిర్భయంగా ఎవడుంటారు? దైవాన్ని నమ్మాను, ఏం పర్వాలేదు, నన్ను రక్షిస్తాడు ఆయన అన్నవాడు నిర్భయంగా ఉంటాడు. ఇవన్నీ చెప్పడు. అవునమ్మా. ఏం జరగాలో అది జరుగుతుంది. అంటే వాడికి ఆ భయంతో పరమాత్మ రక్షిస్తాడన్న అంటున్నాడు వాచా వేదాంతిలా. అవునమ్మా. కానీ ఆయన మీద పూర్తి నమ్మకం లేదు కాబట్టి ఎవరినో పంపిస్తేనో దొంగ పంపిస్తేనో వాడు వాటిని స్వీకరించాడా? వాడు ఇస్తాడు పరమాత్మ రావాలి. చూసారా? అంటే వాడికి ఏమిటి వాడి ఉద్దేశం? ఎందుకు వస్తాడంటే ఆయన రూపం, ఏ రూపంలో నువ్వు వస్తే నువ్వు అప్పుడే పోతావు. ఎలా గుర్తుపడతావు? ఆ శిష్యులు, ఒక శిష్యుడు మీరు అన్నారు ఆయన అది అన్నిట్లో ఉన్నాడు, అది దాన్ని ఏనుగుతో కొట్టించుకోలేదు పాపం. ఇక్కడే ఉంటుంది విచక్షణ వివేకం అనేది. ఏది లేదు. యమ నియమాలు, నిష్టలు, దీక్షలన్నీ మీవి, మీ లోపలే. ఎప్పుడైతే అందులో మీరు స్థిరంగా ఉంటారో బాహ్యమైన అంటే మాటల స్ఫురణ, చేతల స్ఫురణ వస్తుంది. అదే నిర్భయత్వం. నేను చెప్పాను అన్నిటికీ వేస్తానండి అని, కానీ దేనికి వేస్తానాలో దేనికి వేస్తానకూడదో మీకు తెలియాలి కదా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వేస్తానంత మాత్రాన అవి బాహ్యమైన విషయాలే కదా. జరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ మనసు నీ దగ్గరే ఉంటుంది. ఈ పని చేసినా ఆ పని చేసినా. అవునమ్మా. మరి ఇంకప్పుడు ఏంటండి వేసంటంలో దోషం ఏమిటి? ఏమీ లేదమ్మా. అదే కదా, ఎప్పుడైతే మీరు అందులో ఉంటారో ఆ స్ఫురణ, ఏది మాట్లాడాలో నిర్భయంగా మాట్లాడేది కూడా సామరస్యమైన నిర్భయత్వం వస్తుంది. ఆ మాట అలా వస్తుంది. కాబట్టి ఈ యమ నియమాలు పెట్టుకొని మీరు స్థితి పొందిన తర్వాత అసలు ఇంకా దేని గురించి నా దిగులే ఉండదు. ముందు అది జరుగుతోందా లేదా చూసుకోండి. యమ నియమాలతో ఉన్నారా లేదా, నామస్మరణ నిరంతరం జరుగుతోందా లేదా, దైనందిన జీవితంలో బ్రహ్మాన్ని ఆచరణలో పెడుతున్నారా లేదా. అందుకే ఎవరికి నో చెప్పతాను, ఎందుకంటే నో చెప్తే తలకాయ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వస్తాయి. అందుకని అందరూ స్థిరత్వం పొందారు. ఇక్కడ అనండి బాహ్యంది జరగాలో జరగక్కర్లేదో పైన వాడు కదా నిర్ణయిస్తాడు. మీరు అన్నంత మాత్రాన అన్ని జరిగిపోతున్నాయా? ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? అన్ని చేస్తావా?
ఇలా రకరకాలు. ఆ, కాబట్టి ఎందుకండి దాని గురించి మీలా యమ నియమాలు ఉన్నాయో లేదో చూస్తాడు. కాబట్టి కామములను విడనాడిన వాడు భ్రాంతిని వదిలి ఆత్మస్వరూపంతో నిలుస్తాడు. కర్మము జ్ఞానమునకు ఒక సాధనము కాబట్టి మోక్షం పొందుతారని ఎవరైనా అన్నా కూడా అది ఎప్పటికీ జ్ఞాన మార్గం వలన సాక్షాత్తు ముక్తి కలుగుతుంది. అప్పుడే సాక్షాత్ అంటే వెంటనే, క్రమంగా అంటే ఎన్ని జన్మలు ఎత్తాలండి, ఎందుకు వచ్చింది గోల. ఇవాళ ఉన్న బుద్ధి మరు సెకండ్లో ఉండదు. ఇవాళ అంటే ఈ క్షణం ఉన్న బుద్ధి మరు క్షణం ఉండదు. ఇప్పుడు ఇద్దాం అనుకుంటారు, రెండో క్షణంలో ఎందుకులే ఇవ్వటం అనిపిస్తుంది, వెళదాం అనిపిస్తుంది, మళ్ళీ రెండోసారి ఎందుకులే ఇప్పుడు వెళ్తాం, ఎందుకులే వాళ్ళకి పనులు ఉంటాయి కదా మనం వెళ్ళి. చూసారా, బుద్ధి ఎప్పుడు అలాగా అనిశ్చితం, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎస్ అంటే నో అంటుంది, నో అంటే ఎస్ అంటుంది, రకరకాలుగా అక్కడే సరిపోతుంది కాలం అంది. అమ్మా. కాదు నేను ఇక్కడ ఉండి తీరుతాను, ఇదే నాది అసలైనది అనుకున్న వాడికి వెంటనే లభిస్తుంది. లేదా జనక మహారాజు ఎందుకంటే అనౌన్స్మెంట్లు చేయాలి, ఎవరు నాకు ఇది ఆయనకు అర్థం కాలేదు, అంత సెకండ్ లో వచ్చేస్తుంది ఆ జ్ఞానం అనుకున్నాడు, మోక్షం అంటారు. అందుకని ఆయనకి తృప్తి కలగాలి కదా. అంటే అసలు అర్థం తృప్తి అంటే ఎంత చెప్తే మటుకు తృప్తి అండి, ఏం చెప్పకపోతే తృప్తి, ఏం చెప్పకపోయినా రమణ మహర్షికి రాలేదు, ఆయనకి ఏమన్నా బోధ జరిగిందా, కానీ తెలిసింది కదా. నువ్వు విన్న బోధని నువ్వు ఆచరణలో పెట్టనప్పుడు ఎన్నాళ్ళైనా వేస్టే. నేను కర్మలే చేస్తానండి, దాన ధర్మాలు చేస్తాను, పూజలు పునస్కారాలు, ఇక క్షేత్ర దర్శనాలు, లేకపోతే ఇంకోటి చేస్తాను అంటే మరి కృష్ణుడు ఎందుకు చెప్పాడండి, కర్మ మార్గం కన్నా జ్ఞాన మార్గమే శ్రేష్టమైంది అన్నాడు ఆయన. ఎందుకన్నాడు పట్లేదు ఆయన, సాక్షాత్ జగద్గురువు, ఆయన చెప్పింది కూడా మేము వినవండి, మేము కర్మల్లోనే ఉంటానంటే అంతకన్నా భ్రష్టత్వం ఏముందా. ఎందుకంటే వాడికి ఆ జీవలక్షణం పోదు, పాతుకుపోయింది. ఊబిలో కూరుకుంటున్నాడు అనుకోండి, వాడిని బయటికి లాగాలంటే బయటకి ఎంత శక్తులు ఉండాలండి. ఆధారం ఇచ్చకుండా ఊబిలోకి పోతానంటే ఏం చేస్తాడండి ఎవడైనా, ప్రయత్నం చేస్తాడు పాపం ఎన్నో రకాలుగా. కానీ ఇక్కడ ఈగో అనేది ఒకటి ఉంది కదా, ఆ ఈగో వాడు గురువు దగ్గర కూడా లోబడడు, అందుకని ఇంకా ఊబిలోకే పోతాడు. అంతే భ్రష్టత్వం అంటే అంతకు మించింది వేరే. ఇది కఠినంగా ఉంటుంది, నేను ఎవరిని ఉద్దేశించి వేరేగా అనటం లేదు, మీరు అది పొందకూడదని చెప్తున్నాను, గురువుని కాబట్టి, సామ భేద దాన దండోపాయాలు కాబట్టి. లేదండి అంటే ఎవరేం చేస్తారండి, పిల్లవాడిని ఎవరే ఇలా కాదా అని అంటే బాగా అయిందా అని అంటారా మీరు. మీరు సామవేద దాన దండోపాయాలు ఉపయోగిస్తారు, కానీ వాడు ఏం చేస్తారు, వాడి బుద్ధి అలాంటిది. ఇక్కడ చిన్నపిల్లల బుద్ధి అనుకోకూడదు, ఎందుకంటే మీకు జ్ఞానం తెలిసింది, అజ్ఞానంతోనే ముడేసుకుని అజ్ఞానంతో ఉంటానంటే ఏం చేస్తారండి, ఎవడే చేయలేడు. బురదే బాగుందంటే ఏం చేస్తారండి, బురదలోనే కూర్చోయితే. నేను ఏడుస్తానండి, ఏడిపోయినాక ఆనందం అంటే నీకు అసలు దుఃఖం అనేది లేదురా, నువ్వు బ్రహ్మస్వరూపాన్ని అంటే కాదండి నేను ఈ దేహాన్ని అంటే చేసుకోనండి. మీరు ఆ ఊరిలో పడకండి, అయ్యో వీడు చేస్తున్నాడు వీడికి పుణ్యం వచ్చేసి నాకు పుణ్యం రాదేమో, భయం మిమ్మల్ని ఊపిలోకి నెట్టు. నిర్భయత్వం ఎప్పుడు ఊపిలోకి నెట్టు, అంటే జ్ఞానం ఎప్పుడు మిమ్మల్ని ఉన్నతులుగానే వచ్చి. మీ అవసరాలు ఏ వచ్చినా అంటే అసలు ఎందుకండి అవసరం వస్తుందని అనుకోవటం ఎందుకు, ఏదో నాకు రోగం వస్తుంది ఎప్పుడుకో అనుకోవడం ఎందుకండి, ఎందుకు వస్తుంది రోగం, ఎందుకు అసలు ఎవడన్నా అలా కోరుకుంటాడా, లేదమ్మా. నిన్న మొన్న ఒక రీల్ ఏదో చూస్తే వాడు ఎవడో ఫోన్ చేస్తాడన్న, ఏమంటే మీరు ఇది తీసుకుంటే పాలసీ మీరు పోయాక డబ్బులు ఇస్తాను అని. నేను పోయాక నీకు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి డబ్బులు అన్నాను. కొత్త రకం జోకులు కదా నవ్వుకోవడానికి, అరే మనకి ఐడియా రాలేదే అని. అయితే ఏమండి మీరు ఇంత కట్టండి పోయాక డబ్బులు ఇస్తామంటే సరే పోయాక ఇది చేస్తా వచ్చి డబ్బులు ఇచ్చే అన్నాడు. ఎందుకండి అవన్నీ తీసుకోవటం, సరే కట్టారు అవన్నీ కాదని అనటం లేదు, దాని మీద శ్రద్ధ ఉండకూడదని చెప్తున్నాను. మీరు అందరు కట్టిన వాళ్ళందరికీ అలాగే జరుగుతుందండి. పొయ్యాక ఎన్ని ఇవ్వాలండి, పొయ్యాడని సర్టిఫికేట్ ఇవ్వాలి, రుజువు ఇవ్వాలి, ఇన్ని ఇవ్వాలి, ఇస్తే గానీ వాడు ఇవ్వండి. ఎన్నో లెక్కలు వేస్తాడు,
తర్వాత ఏమంటాడు మీరు చదవలేదా కండిషన్ సప్లై అనేది, కాబట్టి మీకు రాదు బొమ్మన్నాడు అనుకోండి, గోవింద. ఇక చూడండి ఎంత దుఃఖమో. అంటే ఇప్పుడు వీడు పోయింది నువ్వు డబ్బు సంపాదించడానికే. ఏ భావం గురించి చెప్తున్నాను. ఎందుకు ఆ భావాలు? ఏ భావం లేకుండా భావాతీతంగా భావరహితంగా ఉంటాము. నీదనేది నీకు వస్తుందని ఎంత క్లియర్ గా చెప్పినా మళ్ళీ నేను అజ్ఞానాన్ని పట్టుకుంటానండి అంటే ఏం చేస్తారండి? మంచి రహదారి ఉంది అక్కడికి వెళ్ళరా అంటే, కాదు ఈ గుంటల్లోనే పోతాను అంటే. కాబట్టి జ్ఞానంగా ఉన్నవాడు సాక్షాత్ అంటే వెంటనే వాడు ముక్తిని పొందుతాడు. కాబట్టి స్థిరంగా కూర్చోండి, కదలకుండా కూర్చోలేరు 5 నిమిషాలు, ఇటు కదలా అటు కదలా. కూర్చుంటామమ్మా తప్పకుండా. కళ్ళు కూర్చోగలరు 2 నిమిషాలు కానీ దొంగ చూపులు చూస్తుంటారు. పక్క వాళ్ళు అసలు గోలంతా పక్క వాళ్ళు లేచాడా, వాళ్ళు లేస్తే వీళ్ళు కళ్ళు తెరుస్తారు. వాడు కళ్ళు మూసుకుంటుంటే అయ్యో మనం కూడా కళ్ళు మూసుకుందాం అనుకుంటాం. ఇక వీడి సంగతి అంతా 2 నిమిషాలకు ఒకసారి పక్క వాడిని చూడటమే సరిపోతుంది. ఇంకా వీడి ధ్యానం ఏం జరిగింది? ధ్యానం అనేది పక్కవాడితో కాదు, నీ అనుభవం, నీ స్థిరత్వం, నీ దృఢత్వం, నీ నిర్భయం, నీది నీదే. పక్కడి బట్టి ఏమిటండి పొందుతావు? ఏది పొందలేదు. వాడికి కాకరకాయ ఇష్టం అని చెప్పి నువ్వు కాకరకాయని ఆస్వాదించగలవా? చాలా ఇష్టం కదా అని మీరు తినగలరా? వాళ్ళకి నక్షత్రాలు కనపడితేనే ఆనందం. అలాంటి నక్షత్రాలు చూడాలనుకుంటే ప్రళయాలు సంభవిస్తాయి. ఎందుకు చెప్పండి? పక్కవాడు చూసిందే మీకు కావాలని అనుకోవడం ఎందుకు? మీరేమిటో మీరే, ఎవరికి వాళ్ళదే. కాబట్టి అంతటా ఆత్మభావన కలిగిన వాడికి అన్ని భ్రాంతులను వదిలివేస్తాడు, వదిలివేయగలుగుతాడు కూడా. కామాలన్నీ విడిచిపెడతాడు. విడిచిపెట్టడం అంటే ఏమిటో అర్థమైంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లే ఇప్పటికి ఎన్నిసార్లు. అంటే అప్పుడు వాడు స్థిరంగా నిలబడతాడు. నేను వదలలేనండి, ఇది కాకపోతే అది తప్పదు కదండి. మీకు మీరు తప్పదు అనుకుంటే గురువు ఏం చేస్తాడండి? గురువు దగ్గర కూడా చెప్తారు. అంటే గురువు ఎక్కడ ఏమంటాడు అని భయం. వద్దంటే ఏమో అని ముందర ఏంటారు, తప్పదు కదమ్మా మాకు అంటారు. అన్నప్పుడు వాళ్ళు గురువు చెప్పడం ఎందుకండి? ముందరే అంటే గురువు మాటలకు అడ్డుకట్ట వేసేస్తారు. ఎక్కడ అంటారో చట్ మీరు అలా కాదు ఇలా కాదు అలా ఎందుకు చేస్తున్నారా అని అంటాడేమో అని భయం. ఎందుకంటే నీ మనసులో ఇష్టం ఉంది అనుకోండి, వెంటనే అన్ని మాటలు మీ దగ్గర నుంచే వస్తాయి. అమ్మా తప్పదు కదమ్మా, చెయ్యాలి కదండి, ఏదో ఒకటి కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గురువుకి కూడా ఆపద ఇచ్చేస్తారు. గురువు చేయట్లేదా అంటారు. గురు స్థితి నీ స్థితి ఒకటే కాదు. అది గమనిస్తే గురువుతో కంపేర్ చేసుకో. ఎవడో ఏదో ఏదో అతీత శక్తి సంబంధించి నిప్పు మీద నడిచారు అనుకోండి, వాడేంటి గొప్ప నేను నడుస్తానంటే వాడితో పోలిగాడు. పోనీ ఎందుకు వచ్చిన గోళ నాయన నువ్వు గొప్పవాడమని నమస్కారం చేసుకుని ఇవతలు రావాలి అంటే ఛాలెంజ్ చేయకూడదు. నియమాలు నీలో అంటే ఆ స్థిరత్వం నీలో ఉండాలి. స్థిరత్వం ఉన్నప్పుడు అనుగ్రహము ఉంటుంది. మీరు అనొచ్చు అనుగ్రహం ఉంటే స్థిరత్వం వచ్చేస్తుందండి అని. అనుగ్రహం ఉంటే స్థిరత్వం వస్తుంది. అనుగ్రహం పొందే అర్హతను సంపాదించాలి కదా మొదట. గేట్లు ఎత్తే కదండి నీళ్లు ఉధృతంగా వస్తాయి. అక్కడ వరకు నీరు నిలిచి ఉంటుంది కదా, ఎంతవరకు అక్కడ వరకు నీరు ఆ లెవెల్ వరకు. గేట్ ఉధృతంగా వచ్చేది ఉంటుంది అంటారు, అనంతంగానే ఉంటుంది. కానీ నీవు అడ్డం పెట్టుకుని నేను ఇంకా జీవుణ్ణి, నాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని మళ్ళీ గురువు దగ్గరికే వచ్చి తప్పదు కదండి వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అనుకున్నారంటే, అరే నువ్వు కదరా జ్ఞానం కోసం ప్రయత్నం చేసేది, మరి నువ్వేమనుకున్నావు? వాడు అనుకున్నదే నువ్వు అనుకుంటే ఇంకా నీకు వాడికి తేడా ఏంటి? ఆ విధంగా బ్రహ్మ నిశ్చయంది ఉండండి. అనవసరమైన కారణాలు ఆచావేదాంతులుగా ప్రవర్తించకండి. కంసాలి బంగారు ముద్ద నుండి కొంత బంగారాన్ని గ్రహించి కొత్త రూపాలని ఏదో చేస్తూ ఉంటాడు. సాధకుడు కూడా ఈ లభించిన ఈ దేహాన్ని అంటే జీవుడుగా తాను ఏదైతే ప్రవర్తిస్తున్నాడో శరీరంతో దానిని నశింపజేసుకుని, అంటే అది ఉంటుంది బంగారం అలాగే ఉంది, అది రూపం మార్చుకుంది. అదే విధంగా
వీడు కూడా అసలైన ఆ యొక్క బ్రహ్మగా మారాలి. అలా కాకుండా ఈ ఎవరికో ఒకరి కోసం సంబంధించిన పితృదేవతలకనండి ఇలా బాహ్యమైన వాటి గురించి తన రూపముని మార్చుకుంటే అదంతా కూడా వాడి కోరికలను అనుసరించే ఉంటుంది. ఇష్టమైతేనే వాడు ఏదైనా సరే. కోరికలు లేవు అనగానే వాడు అన్నిటినీ అణుచుకోవాలని ఏమి లేవు. తీవ్ర ప్రయత్నములు చేయకూడదు. ఈ కోరికల గురించి చాలా సార్లు బోధ జరిగినది. కాబట్టి ఎప్పుడైతే వాడు ఇది కావాలి అన్న తీవ్ర ప్రయత్నం చేయకుండా లభించిన దానితో తనకు ఉన్న దాంట్లో తన అభీష్టాలను తీర్చుకుంటూ ఉంటాడో వాడికి ఇహ కోరికలు అనేవి లేవు. కాబట్టి వాడికి ఇహ వేరే లోకాలతో పని లేదు. ఇంకా అందులో వాడికి అద్వైతం తెలుస్తుంది కాబట్టి ఇహ వాడు పూర్తిగా అందులోనే లీనమవుతాడు. కోరికలున్న వాని దేహము మరణము తర్వాత రకరకాలుగా వేరే రూపాలు. కోరికలు లేనివాడు పూర్ణ బ్రహ్మస్వరూపం పొందుటచే వానికి మరి ఒక రూపము లేక ఇంకోటేదో అలాంటివి అంటే మరలా పోవటం రావటం అనేవి లేదు. అదే అసలైన ముక్తి. ఈ దేహం ఎక్కడికో వెళ్ళిపోతుందనే లేదు. మరణమే లేనప్పుడు ఎక్కడికి వెళుతుంది? మరణం ఉన్నవాడు లోకాలకు వెళుతాడు. మరణం లేనివాడు ఏది ఉందో అందులో లీనమైంది. కర్మాదులు కూడదు అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదు. అయితే ఎటువంటి కర్మను నువ్వు ఆచరించాలనే జ్ఞానం నీకుంటారు. ఒకరిని బాధ పెట్టేవి, కపటత్వంతో కూడినవి, మోసం చేయటం, అసత్యాలు ఆడటం, ఇలా ఎన్నో రకాలుగా దోషగుణాలు దుర్గుణాలు చెప్పడం జరిగింది. అవి ఉన్నప్పుడు వాటితో చేసిన కర్మలన్నీ కూడా, ఎందుకంటే అది మాట కూడా కర్మే, అది కూడా మీకు దోషాన్నే ఇస్తుంది తప్ప మిమ్మల్ని శుద్ధులు చేయదు. అంటే మీ మనస్సుని శుద్ధం చెయ్యదు. అబద్ధాలు ఆడేవాడికి వాడికి ఆ భయం ఉంటుంది. వాడు అధికారంతో దేంతో వాడు ఓట్రించవచ్చు కాక, కానీ ఇహ అదేదో అదేంటి పులి నానా పులి అన్న సంధాన తయారవుతుంది. అలాగే వాడు ఒకరిని బాధ పెడుతూ ఇక రకరకాల వ్యవహారాలు, బాహ్య వ్యవహారాల గురించి చెప్పక్కర్లేదు. తాను పట్టుకున్న కుందేలు అనుకుంటే రకరకాలుగా, అంటే మూర్ఖం అనండి, మొండి పట్టుదల అనండి, ఏదైనా సరే. అంటే వాడి ఒక ప్రవర్తన కర్మ ఎప్పుడు కూడా పరులని బాధ పెట్టేదో, హింసించేదో, దుఃఖ పెట్టేదో ఏదో రకరకాలుగానే ఉంటుంది తప్ప వాడి యొక్క కర్మ వలన ఎవరు సంతోషించరు. వాడు సంతోషిస్తాడు అంతే. కాబట్టి ఆ కర్మలన్నీ కూడా వాడికి చిత్తశుద్ధిని ఇవ్వవు. వాడు చిత్తశుద్ధి అంటే ఏమిటి? ఆనందంగా ఉండడని. ఆనందం లేనిదే జ్ఞానం ఎక్కడిది? జ్ఞానం లేనిదే ఆనందం ఎక్కడిది? కాబట్టి ఇక్కడ దుష్ట గుణములు దోషాలు ఉండకూడదని చెప్పబడుతూనే ఉంది ఒక వారం 10 రోజులు. కాబట్టి కర్మలు చెయ్యొద్దని ఆయన ఏం చెప్పలేదు. ఎలా చేయాలో చెప్పాడు. సుగుణంతో చెయ్యండి, అందరితో సమత్వ భావంతో కూడిన కర్మలు ఆచరించండి, ధర్మయుతమైన కర్మలు ఆచరించండి. అంతే తప్ప దోష గుణములతో కూడి ఉన్న కర్మలు చెయ్యరాదన్న. యద్భావం తద్భవతి. స్వార్థము ఇలాంటివన్నీ పరధర్మో భయ. స్వార్థమే అది. నీ ధర్మం ఎక్కడుందో ఆ ధర్మాన్ని ఆచరించాలి. గృహస్థు ఇంట్లో అంటే ఒక భర్తగా, ఒక భార్య, ఒక వీళ్ళు ఇక్కడ ఒక, అలాగే ఉద్యోగ ధర్మం, ఇవి అసలైన ధర్మం. అలా కాకుండా పరధర్మం, వీటికి వ్యతిరేకంగా ఉంటూ, అంటే ఈ గృహస్థ ధర్మాలకి తన ఉద్యోగ ధర్మానికి వ్యతిరేకంగా ఉంటూ
లేదా ఉండవలసిన ధర్మం ఉండకుండా వాడు ఆ వ్యతిరేకమైన ధర్మాలు ఎప్పుడైతే ఆచరిస్తాడో అది పరధర్మం అవుతుంది. అది వాడికి జన్మ పరంపరకి కారణమే దోష గుణాలు పెరగటానికి. అది దోష గుణమే కదా. నువ్వు ఎక్కడ చేయాలి? ఇంట్లో చేసి అప్పుడు బయట. ఇంట్లో వాళ్ళ మాట వినకుండా బయట వాళ్ళ మాటలు వింటే అది దోషమే, దోష భూయిష్టం. ఇంట్లో వాళ్ళు నీకేం చెడ్డ చెప్పలేదు కదా, ఇంట్లో వాళ్ళు నీకు మంచిగా చెప్తున్నారు. మంచి చెప్పినప్పుడు అదే అంటే దీన్నే గురువు కూడా మనం గురువు ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆచరించి తీరాలి. గురువే పరిచయం అనుకున్నప్పుడు అసలు అందులో వేరు భావన రాకూడదు. అలాగే గృహస్థాశ్రమంలో ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి అంటే ఒకరి మాట ఒకరు వినాలి అనే అర్థం. అది గృహానికి చేటు కలిగించేది అయినప్పుడు ఆ పని నువ్వు చెయ్యరాదు. ఇలా ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అంతేగాని ఇంట్లో వాళ్ళకి పస్తు పెట్టి తీసుకెళ్లి పక్క వాళ్ళకి పెట్టమని చెప్పలేదు. కుంతీదేవి కూడా 5గురు కొడుకులు అన్నప్పుడు భీముడు ఎక్కువ తింటాడు కాబట్టి వాడి శరీరాన్ని అనుసరించి అతనికి ఎక్కువ భాగం పెట్టి మిగతా వాళ్ళకి పెట్టింది. అంతేగాని ఆవిడేం అధర్మం చేయలే. ఉన్నప్పుడు అందరి ఎంతంటే వాళ్ళు వనవాసం చేస్తున్నప్పుడు లభించే ఆహారమే కొంత. కాబట్టి తల్లిగా తన ధర్మం తాను నిర్వర్తించి, కాబట్టి ఇక్కడ ఈ విధంగా ధర్మాలు రకరకాలుగా ఉంటాయి. ఇన్ని ధర్మాలు చెప్పడం కష్టం. కాబట్టి ఎవరికి వారు చూసుకోండి. మీరు నిజంగా సత్యంగా ఉన్నారా? పరధర్మం చేయకుండా మీ యొక్క గృహస్థాశ్రమంలోని ధర్మాలు, అది భార్య భర్త పిల్లల ఎవరైతే అంటే అత్తగారా మామగారా ఎవరైనా సరే, నిజంగా మీరు ధర్మాన్ని ఆచరిస్తున్నారా? కపటత్వం లేకుండా ఉన్నారా? ఇవి ఎవరికి వాడు పరిశీలించుకోవాల్సినవి. ఎందుకంటే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు కృష్ణ పరమాత్మ. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే కనీసం ఉత్తమ జన్మ కూడా రాదు, శాశ్వతమైన నరకలోకం ప్రాప్తిస్తుంది అన్నాడు. ఎందుకంటే నీకు ఇది విధించబడింది. గృహస్థుగా ఉన్నావు, విధించబడిన ధర్మం ఉన్నది. కాబట్టి గృహానికి మేలు చేయి మొదట, తర్వాత పక్కవాడికి మేలు చేద్దుగా. ఇంట్లో గెలిచి రచ్చ గెలవమని చెప్పారు, అంతేగాని రచ్చ గెలిచి ఇంట్లో గెలవమని. ఇంట్లో గెలిచి రచ్చ అంటే ఇంట్లో నువ్వు ముందు సరిగ్గా ఉంది, పర్వాలేదు ఇంట్లో వాళ్ళకి పెట్టి ఆ తర్వాత బయట వాళ్ళని చూడు ఎవరు వస్తారు. అంతే తప్ప ఇంట్లో వాళ్ళని ఇచ్చేసేసి టాటూట్ అనే పేరు వాళ్ళు మెచ్చుకుంటారని చెప్పి బయట వాళ్ళకి చేయాలి. అంటే ఈ విధంగా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. మీ ధర్మాన్ని మీరు సభ్యంగా ఆచరిస్తున్నారా లేదా, చాలు. అది చేసుకుంటే మీరు ధర్మయుతులు అవుతారు. దోషగుణాలు లేకపోతే ఉన్నది మంచి గుణమే. ఆ మంచి గుణమే బ్రహ్మలక్షణం, బ్రహ్మగుణం. కాబట్టి మీ ఆచరణ ఎలా ఉందో మిమ్మల్ని మీరు ఎవరు చెప్పక్కర్లా, మిమ్మల్ని వేలెత్తి ఎవరు చూపించక్కర్లేదు. మీదేమిటో మీకు తెలుసు. మూర్ఖంగా నేను చేసేది కరెక్టే అంటే వాడిని వదిలివేయటమే. అంటే వాడికి ఏ లోకాలు పొందుతాడు, ఇంకో ఎందుకు వచ్చిన పోవాలి. వాడికి లేని భయం నీకెందుకు తాపత్రయం. వాడు ఏది పొందితే ఏంటి, వాడు చేసిన కర్మ అనుభవించక వాడికి తప్పదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని లేదు. అంతే, యద్భావం తద్భవతి. వాడు అలా నెగిటివ్ గానే ఉంటే నెగిటివ్లే వాడు చేస్తాడు, వాడు అనుభవించేది అదే. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశీలించుకో. ఎందుకు దీని గురించి పదే పదే చెప్పడం జరుగుతుంది అంటే, ఇంకా ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత కూడా ఉన్నది పరబ్రహ్మమే అని తెలిసాక కూడా కొంత కపటత్వంతో ఉంటున్నారు, పరధర్మానికి విలువిస్తున్నారు, అసత్యాలు ఆడుతున్నారు. దీనివల్ల అసత్యాలు. కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి. మీ వల్ల ఎవరికి నిజంగా అంటే మనసులో అనుకుంటూ ద్రోహం చెయ్యరాదు. పైకి మంచిగా ఉంటూ వెనక వెన్నుపోట ఏదో అంటూ ఉంటారు, అలా చెయ్యరు. పరధర్మం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ మరణ భయం అనండి, నరక భయం అనండి, వీడికి తప్పదు. ఎందుకంటే వీడు ఈ కర్మలు ఏది చేయకూడదో వాడు అవి చేశాడు కాబట్టి వాడికి నరకము ఉన్నది అని. ఇంకా చేయకూడని పనులు చేసినప్పుడు వాడికి స్వర్గం అనే మాటకి ఎక్కడదండి అర్హత. ఇంకా నీవు బయట వాడికి చేశాను కదా అంటే అది వాడు ధర్మంగానో పుణ్యంగానో పరిగణించాడు పరమాత్మ. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీకు విధించబడింది ఏదో అది ముందు నువ్వు చేసి అప్పుడు పక్కవాడికి చేస్తే అది ఆ పుణ్యం అఖండంగా ఉంటుంది.
ఇంట్లో వాళ్ళని మాడగొట్టి దాన ధర్మాలు చేస్తే ఏంటి ఉపయోగం అండి? గుళ్ళో నేను 1,00,000 రూపాయలు ఇచ్చానండి అంటే ఇంట్లో వాళ్ళు పస్తులు ఉన్నారంటే దేవుడు హర్షించడు. నీ ధర్మం ఏది? మొదట గృహం నుంచి మొదలవుతుంది నీ యొక్క దైనందిన జీవితం. ధర్మం అక్కడే మొదలవ్వాలి. అక్కడ నీవు సరిగ్గా ఉన్నావా? నిజంగా నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తు ఎక్కడ ఏ బంధం పట్ల అంటే ఇంట్లో ఉన్న బంధాల పట్ల ఎక్కడ కపటత్వం లేకుండా ఉంటున్నావా? స్వార్థం లేకుండా ఉంటున్నావా? నీ యొక్క అంటే పార్షాలిటీ అనండి, స్వార్థం అనండి, ఏదైనా సరే అలా ఉంటున్నావా? ఎందుకంటే ఇంకా కొన్ని అలా కనపడి కొంత ఇది అనిపిస్తుంది. మరి ఇంత వింటూ ధర్మం చేయకపోతే బోధంతా వృధా అయింది కదా. కాబట్టి మొదట మీ గృహం నుంచి అంటే అందుకనే చాలా సార్లు దైనందిన జీవితం అని చెప్పడం జరుగుతుంది. దైనందిన జీవితంలో కాబట్టి గృహంలోనే మొదలవుతుంది. గృహంలో ఉన్న బంధాల దగ్గర నుంచి మొదలవుతుంది, తర్వాత బయట వాళ్ళు వస్తారు. కాబట్టి మీ యొక్క ఆ గృహస్థ ధర్మాన్ని మీరు సరిగా ఆచరిస్తున్నారా? నిజంగా కపటత్వం లేకుండా ఉన్నారా? మళ్ళీ మీరు పరిశీలించుకోండి. ఎవ్వరు మిమ్మల్ని నిలదీయక్కర్లేదు, ఎవరు అనక్కర్లేదు. నిజంగా ఆ విధంగా ఉన్నారా అంతే. ఎప్పుడైతే మీరు ధర్మంగా ఉన్నారో అది మిమ్మల్ని ఆ ఉన్నత స్థానమైన బ్రహ్మస్థితిలోనే కూర్చోబెడుతుంది. ఎందుకంటే అద్వైతం తెలుసు కాబట్టి. తెలియని వాడికి ఏదో ఒక ఆనందంగా, ఎందుకంటే వాడు ఎప్పుడు హాయిగా ధర్మంగానే ఉన్నాడు కాబట్టి వాడు నిర్భయంగానే ఉంటాడు. వాడు ఏమి అసత్యం ఆడలేదు కాబట్టి వాడికి భయం లేదు. అయ్యో నేను అబద్ధం ఆడాను నేను తెలిసిపోతుందేమో. వాడికి ఏ భయం లేదు, ఎందుకంటే వాడు హాయిగా ఉన్నాడు. వాడికి లోపల ఒకటి బయట ఒకటి లేదు, లోపల మాట ఒకటి బయట ఒక మాట లేదు. వాడు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉన్నాడు. కాబట్టి వాడు ఎవరికి భయపడక్కర్లా. వాడు హాయిగా ఆనందంగా ఉండగలుగుతాడు. లోపల ఏదో ఉన్నప్పుడు ఆనందం ఉండదు, మీకు ఉండమన్నా ఉండదు కాక ఉండదు. అలాంటివి అనవసరమైనవి కాబట్టి ఇక్కడ జాగరూకతతో మరలా చెప్పడం జరుగుతుందంటే ఎవరిలో ఉందో వాళ్ళు గ్రహించుకోండి, ఆ బుద్ధిని విడనాడండి. ఎందుకంటే అది లేస మాత్రమే ఉందండి, ఈ కాసేపే అని మీరన్నా అది మిమ్మల్ని ఊబిలోకి తీసుకెళ్తుంది తప్ప మిమ్మల్ని ఉన్నత స్థానానికి అసలు తీసుకెళ్ళదు. కావున ధర్మంగా ఉండండి, లేస మాత్రమైన కపటత్వం లేకుండా ప్రవర్తించండి. హాయిగా నిర్భయంగా, అబద్ధం చెప్పేవాడు కూడా నిర్భయంగా ఉండవచ్చు. గొంతు అధికారం ఉందనో గొంతు ఉందనో ఇంకోటనో, కానీ దానివల్ల వాడు అనుభవిస్తాడా అనుభవించడం మీకు అనవసరం. ఇక్కడ ఎవరికి ఇవన్నీ ముఖ్యము? ఎవరైతే బ్రహ్మమే ఉన్నది, ఆ బ్రహ్మం నేను కూడా, నేను బ్రహ్మముగానే ఉంటాను. ఇంకా మీ భాషల్లో మీరు ఏ డైలాగులు కొట్టుకున్నా సరే అహం బ్రహ్మాస్మి అని మీరు అనాలి. అంటే దృఢంగా కారణాలు చెప్పకుండా, ఇలా ఉన్నాను అలా ఉన్నాను చెప్పకుండా అనుకుంటే, ఎవరైతే అనుకున్నారో అంటే ఎవరైతే తన్ని తాను ఉద్ధరించుకోవాలి అనుకుంటున్నారో, కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ బ్రహ్మత్వం అనండి ఇంకోటి అనండి పొందదలుచుకున్నారో వారు ఈ విధంగా ఉండి తింటారు. దీనివల్ల మీకు ఎప్పుడు నష్టం జరగదు, మీకు ఎప్పుడు మంచే జరుగుతుంది. ఏ సందేహం లేదు. బ్రహ్మ దగ్గర ఉన్నప్పుడు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి తప్ప ఏది కూడా వేరేగా ఉండదు. కాబట్టి మీ అసత్యాలు, మీ దాపరికాలు, మీ ఇంకోటి ఏవైనా సరే మిమ్మల్ని ఇది చేస్తాయి తప్ప, కాబట్టి మీరు బ్రహ్మముల జీవుల, జ్ఞానుల అజ్ఞానుల. నేను అందుకే ముందు మంచిగా చెప్తున్నాను. మీరు గుణవంతుల, చక్కగా బ్రహ్మానందాన్ని పొందాలనుకునేవారా, లేదా ఈ దుష్ట గుణంతో అన్ని దాపరికం ఉన్నవాడు కదండి, దాచుకున్న వాడికి భయం. వాడికి భయం ఏముందండి? వాడు పడుకున్న వాడికి ఏం భయం లేదు. కాబట్టి ఇక్కడ మీలో ఏ గుణాలు ఉన్నాయి, ఏ గుణములతో మీరు వ్యవహరిస్తున్నారు? ఏమండి ఎప్పుడు అలా కాదండి, అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి అన్నాసురా మీరు దుష్టులే. ఎందుకంటే మీరు సందర్భాన్ని క్రియేట్ చేశారు, అంటే మీ అవసరాన్ని బట్టి మీరు మారుతున్నారు, అవసరాన్ని బట్టి మీ వ్యవహారం జరుగుతోంది అన్నప్పుడు అవసరం అనేది దుష్టగుణం. ఉన్నది బ్రహ్మము, చేసేది చేయించేది అది అంటుంటే మళ్ళీ మీ అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అవసరాన్ని తీర్చే
వహామి అహం అన్నాడు ఆయన తీరుస్తాడు. అమ్మ రమణ మహర్షికి ఎవరండి తీర్చారు? ఎవరి దగ్గర పరమాత్మ తీర్చలేదు. పెరియవారు ఎలా అయ్యారా ఆ పీఠాధిపతి? ఆయన అనుకున్నారా? ఎలా లేదు. ఆయనకి సంక్రమించింది? బ్రహ్మం ఏమి చేయాలో అది చేస్తాడు. ఎలా అడిగిన వారికి ఆయన గ్రహించి ఎక్కడో మరణిస్తే వారికి ఎలా ఇచ్చారు నదీ స్నానం చేసి, వారి కర్మలు ఎలా తొలగించగలిగారు పెరియ. అంటే వాళ్ళు ఎంత ధర్మాత్ములు అయి ఉంటే ఒక గురువు వారి కోసం కష్టపడ్డారు, గుర్తుపెట్టుకోండి. గురువు అనుగ్రహం గురించి 2 రోజుల నుంచి అన్నారు కదా. అంటే వాళ్ళు ఎంత సరెండర్ అయ్యి ఉంటే ఎక్కడో చనిపోయిన అతడి కోసం ఆ యొక్క పెరియవారు ఆ జగద్గురువు ఇక్కడ కేవలం స్నానంతో వాడి జన్మలన్నీ తీసేశారు, కర్మలన్నీ ఇది చేసి వాడికి మోక్షాన్ని ఇవ్వగలిగారు. వాడి శరీరం పోయింది, పోయిన తర్వాతే వాడికి ఇవ్వగలిగారు గురువు. చూడండి, అంటే ఉన్నప్పుడు లేక అని కాదు, వాళ్ళు అడిగారు ముక్తి కావాలి కాబట్టి ఏ జీవికి ఎప్పుడు ముక్తో ఆ క్షణం ఇస్తారు గురువులు. ఇదంతా ఎలా జరిగింది? మరి కలికాలంలోనే జరిగింది. కలికాలంలోనే ఒక గూర్ఖా వచ్చి అడిగాడు, ఒక చిన్న పిల్లవాడు ఆ పరివారిని వచ్చి అడిగాడు, ముక్తి కావాలి, మోక్షం కావాలి. మీకు తెలిసింది, ఇప్పుడు తెలియంది కాదు. మీకు మోక్షం అంటే తెలుసు, అన్ని తెలుసు. మరి తెలిసిన తర్వాత కూడా ఇంకా జీవలక్షణంతో వ్యవహరిస్తే దేహము నశించే రోజులు అందరికీ ఒకేలాగా లేవు. ఏ దేహం ఎప్పుడు నశిస్తుందో తెలియదు. నశించకపోయినా అచేతన స్థితిలో ఉంటే చేసేదేమిటి? శరీరం మీకు సహకరించినప్పుడు మీరు చేసేది ఏముంది అక్కడ? అందువలన ధర్మవర్తనులై ఉండండి. కనీసం మీ ధర్మము మిమ్మల్ని మళ్ళా మీకు ఎప్పుడు మానవ జన్మ లభిస్తుందో అప్పుడు మిమ్మల్ని ఉన్నతులుగా, అంటే ఉన్నతమైన జన్మని మీకు ప్రసాదిస్తాడా? కనీసం ధర్మవర్తనులై మీ యొక్క ధర్మాన్ని మీరు ఆచరిస్తే గన ఉన్నంతలో అన్నాడు అతను. తృణమో ఫలమో పెట్టరా, నాకు నువ్వేం కష్టపడక్కర్లేదన్నా. నీ దగ్గర ఎంత ఉంటే అంతే పెట్టమన్నా. పరమాత్మ మిమ్మల్ని డిమాండ్ చేయలే, మీరు డిమాండింగ్ అన్ని. పరమాత్మ అంటే తేలిక భావంతో పరమాత్మకి ఏదో ఒకటి పెట్టచ్చులే అనుకుంటారు. చూసారా, భావం ఎప్పుడైతే మారిపోయిందో పరమాత్మ అనుగ్రహం ఎందుకు ఇస్తాడండి? మీరు ఉన్నతంగా పరమాత్మని భావిస్తే మీకు ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన వాటిని మీకు ప్రసాదిస్తాడు. మీరు పరమాత్మ అంటే తేలిక భావంతో ఉంటే ఆయనకి ఏదో మామూలువన్నీ ప్రసాదించారు అనుకోండి, ఏదో ఒకట్లో ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే బాగుంటుందండి. అప్పుడు మీకేం లభిస్తుందండి? అలాగే లభిస్తాయి. నువ్వు ఏది సమర్పించావు అదే కదా మళ్ళీ నీకు వస్తుంది. భావం తద్భవతి. నీ భావం ఎలా ఉంది? నీచంగా ఉంది కాబట్టి నీచమైనవే నువ్వు పొందుతావు. కాబట్టి ఇంకా మరి భావనే నీచమైనప్పుడు ఇదైంది, మరి ఆచరణ ఎందుకంటే నీచంగా ఉండాలి? కాబట్టి దోషభూయిష్టంగా ఉండకండి. ఎక్కడా కూడా ఒక భావంతో ఒక మాట కానీ ఒక కార్యం కానీ ఏది చేయకండి. అందులో అది దుష్ట భావన. ఏ భావన ఉండదు అసలు. మంచి భావన, నువ్వు మంచివాడైనప్పుడు మళ్ళీ మంచి భావన ఇంకెక్కడి నుంచి వస్తుందండి? నువ్వు మంచివాడివే. చిన్నపిల్లలు చూడండి, వాడి కోపం వస్తే అరుస్తాడు, నవ్వు వస్తే నవ్వుతాడు, ప్రేమ వస్తే ప్రేమగా ఉంటాడు. అన్ని వాడు సహజ లక్షణాలు. వాడికి ఇందుకు కోపం అందుకో వాడికి ఏం తెలీదు, వాడు అలా ఉంటాడు అంతే. వాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోడు. వాడు సహజంగా అనుకుంటారు కాబట్టి ఇవన్నీ ధర్మాలు అధర్మాలు అయిపోతున్నాయి. అనుకున్నప్పుడే అధర్మం జరుగుతుంది, అనుకున్నప్పుడు ధర్మమే జరుగుతుంది. నీ ధర్మం నువ్వు అంటే నీ వర్క్ నువ్వు చేసావు అనుకోండి, అది ధర్మం అవుతుంది. నీ వర్క్ మానేసి పక్కవాడి వర్క్ చేస్తే కాబట్టి అధర్మం చేసేవాడి గురించి నువ్వు వరి అవ్వదు. అధర్మం చేసేవాడు వాడు అనుభవించాడా నీకు సంబంధించిన విషయం. నీవు అలా ఉన్నావా లేదో చూసుకో, ఎందుకంటే నువ్వు అహం బ్రహ్మాస్మి కావాలనుకున్నావు అంతే. కాబట్టి కర్మాదులు అంటే మీ కర్మలు మీకు మిమ్మల్ని మంచి వాళ్ళుగా మార్చాలి. మంచి కర్మ ఎప్పుడు మంచిగానే మారు. మీరు పొగడతలు ఆశించి చేశారనుకోండి, వాడు పొగడకపోతే మీ బుద్ధి మారిపోతుంది. కాబట్టి పొగడ కోసం అనగానే అది దోషగుణం అని మీకే అర్థమవుతుంది.
అవునమ్మా. వాడు పొగడకపోతే ఇక గోల మొదలైంది, ఇక వాడి మీద ద్వేషభావం, ఇలా ఏవో జరుగుతూ ఉంటాయి కదా. సరే, జీవుడు పరబ్రహ్మం ఎలా అవుతాడని అతనికి అనుమానం వచ్చింది. జీవుడు అంటే విడిగా ఉంటే కదా. సరే, ఏవో అడిగాడు అతను. జీవ పరమాత్మలు ఒకటియే అనుకొనుట పెద్ద దోషం. జీవుడు అంటే జీవదశలో జీవుడు పరమాత్మ ఎప్పుడు ఒకటి కాదు. జీవులు భోగ్యములకు స్థూల సూక్ష్మ శరీరముల చేత ఏర్పడ్డారు. ఆ విధముగా పరమాత్మ గొప్పతనానికి లోపం ఏమీ లేదు. విశేషమైన భేదం కలవి జీవాత్మ పరమాత్మ. శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ, బ్రహ్మజ్ఞానం తెలుసుకుని బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంకా జీవుడు ఉండడని కదమ్మా. జీవుడుగా ఉండకు నువ్వు. నేను ఫలానా నువ్వు అన్నావు అంటే ఉమ్, జీవ లక్షణమే. ఆ, ఏదో వ్యవహారానికి తప్పనప్పుడు ఉండాలి ఉమ్, అంతే తప్ప వేరేగా ఎక్కడా ఉండకూడదు. ఉమ్, ఎక్కడా ఉండకూడదు. ఒకరిని నిందించటం కానివ్వండి, ఒకరి ఇది కానివ్వండి, అసలు ఏది జీవ లక్షణాలు ఏవి ఉండరాదు మీలో. అప్పుడు అమ్మా. మాత్రమే బ్రహ్మంగా ఉంటారు. లేదా బ్రహ్మంగా అయ్యే అవకాశం ఏది? ఆ, దోషం. జీవ లక్షణం అంటే చాలా ఉన్నాయి కదా. జీవ లక్షణాలు మీకు తెలియందే ఉంది చెప్పండి ఇప్పుడు. కాబట్టి జీవ లక్షణముతో ఉన్నారో లేదో కూడా మీకు స్పష్టంగా తెలుసు. ఏవి జీవ లక్షణాలు తెలిసినప్పుడు ఆ జీవ లక్షణంతో వ్యవహారం చేస్తే జీవుడు అవుతారు, కానీ బ్రహ్మం ఎలా అవుతారండి? అవునమ్మా. ప్రశ్నే ఉదయించదు కదా. అవునమ్మా. ఇప్పుడు పరమాత్మ ఒక్కటే అని ఎలా అంటారు? కాదమ్మా. కాబట్టి జీవుడు అనేవాడు అసలు లేనే లేడు. ఉమ్, నీలో జీవ లక్షణాలు లేకపోతే నువ్వు బ్రహ్మం. లేసమాత్రంగా కూడా ఉండరాదు. వ్యవహారానికే నువ్వు ఊరు పేరు చెప్పాలి. ఉమ్, వ్యవహారమే జరగాలి తప్ప అక్కడ భావం స్థిరంగా ఉండరాదు. నాది నావి అన్న భావం కూడా స్థిరంగా ఉండరాదు. అది ఉమ్, బంధువులైనా వస్తువులైనా ఏదైనా సరే స్థిర భావం నీలో ఉండరాదు. ఉమ్, వేటి పట్ల స్థిర భావం ఉండరాదు. స్థిరభావం అంటే బాహ్య విషయంలోని స్థిరభావం జీవలక్షణం. అమ్మా, అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. తాత్వికంగా అంటే తత్వంలో ఇద్దరు ఒకటే. వ్యవహారం వలన భేదం కలిగి, తత్వంలో అసలు బ్రహ్మంకి భిన్నంగా లేదు. కాబట్టి తాత్విక దృష్టి అంటే తత్వంలో రెండు ఒకటే, అభేదం. పరమాత్మ నుండే ఈ జీవులు ఏర్పడుతున్నారు. అఖండముగా ఉన్న ఆకాశము ఆధారముగా నున్న కుండ మొదలగు వాని చేత ఘటాకాశముగా హద్దుల కలదిగా అయినట్లు కనబడుతుంది. ఆకాశమున ఉన్న చంద్రుడు వేరువేరుగా ఉన్న జలములలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఇందు ఘటము జలమును ఆధారములను బట్టి భిన్న స్వరూపములలో ఆకాశము చంద్రబింబము కనపడతాయి. కానీ మూలమైనది ఒకటే ఉంది అక్కడ. ఇక్కడ ఎన్నో కనపడుతున్నాయి. ఎవరి ప్లేసుల్లో ఉండి వాళ్ళు చూస్తే వాళ్ళు చంద్రుడు కనపడతాడు. అవునమ్మా. ఎన్ని నీళ్లు పెడితే అన్ని నీళ్లలోనూ చంద్రుడు కనపడతాడు. అవునమ్మా. జీవులు అట్టివారు. నీటిలో పడిన చంద్రుడి నీడ కదిలినచో పైనున్న చంద్రుడు కదలడు కదా. ఘటమునందలి ఆకాశం కదలక ముఖ్యముగా ఆకాశం కదిలినట్లు కాదు కదా. ఈ యథార్థాన్నే వేదం ప్రతిపాదించింది. ఒకే ఒక భూతాత్మ ప్రతిభూతం నందు ప్రకాశిస్తుంది. ఒక్కటిగా పెక్కుగా జలచంద్రుల వలె కానవస్తుంది. సూర్యుడు ఒక్కటే, జలములు పెక్కులుగా ఉన్నాయి. పుట్టుగా మొదలగు వికారములు లేని పరమాత్మ క్షేత్రములను బట్టి భేద రూపంలో కనపడుతున్నాడు. ఇలా జీవ పరమాత్మలకున్న భేదము ఉపాధిని బట్టి, జీవుడు ఉన్న ఆధారాన్ని బట్టి ఏర్పడినదే కానీ నిజమైనది కాదు. రెండును కేవలము విభిన్నమని తలపడు.
జీవులు జన్మాదులను ఎట్లు పొందుచున్నారనగా ఆది లేనిదగు అజ్ఞాన సంబంధము చేత. క్షేత్ర సంబంధం శ్రీ గురుభ్యో నమః. అమ్మ పాదాభివందనాలమ్మా. ఆది లేనిది అవ్వటం అంటే అర్థం కాలేదమ్మా. ఆది లేనిదగు అజ్ఞాన సంబంధము చేత. అజ్ఞానానికి మొదలు ఎక్కడుందమ్మా? ఆ, నేను అనుకోవటం వల్ల అంతేగాని అనాదిగా అజ్ఞానం ఉందా? అనాదిగా ఉన్నది జ్ఞానమే. అవునమ్మా. నాదిగా జ్ఞానమే ఉందమ్మా. అందుకని ఆది లేదు, మొదలంటే ఏమి లేదు, అసలు అజ్ఞానమే లేదు అసలు ఎప్పుడు. అమ్మా. ఇప్పుడు కూడా ఉన్నది జ్ఞానమే, ఉన్నది బ్రహ్మమే. వీడేమంటాడు? టాట్ నేను విడిగా ఉన్నానంటాడు. నా శక్తి అంతా నేను చేశాను, నా డబ్బులు నేను సంపాదించాను, నా బుద్ధి, నా ఇష్టం, నా ఇల్లు, నా ఇష్టం, ఇలా ఎన్నో రకాలు కదా. అవునమ్మా. రకాలుగా ఉంటాయి. వీడి భావనలు ఎప్పుడు ఒక రకంగా ఉంటాయా? అవునమ్మా, ఉండవమ్మా. కాబట్టి ఆది లేనిదగు అజ్ఞానం. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. క్షేత్ర సంబంధము అజ్ఞాన సంబంధం చేత పుట్టింది. కాబట్టి జీవేశ్వరుల భేదమును తొలగించి ప్రపంచము కూడా పరమేశ్వరుని కంటే వేరుగా లేదని. అమ్మ పాదాభివందనాలమ్మా. క్షేత్ర సంబంధం వల్ల అంటే ఈ శరీర సంబంధం వల్ల అజ్ఞానం పుట్టిందని అమ్మ. క్షేత్రము అంటే దేహము వస్తుంది, ప్రదేశము వస్తుంది. అమ్మా. క్షేత్రం అంటే మామూలుగా అసలైన అర్థం శరీరమే నేను చెప్పింది. శరీర బంధం నాది అన్నారు కదా. అమ్మా. అనుకోవటం వల్ల కదా శరీరం ఏర్పడినప్పుడు ఆ శరీరం కొంచెం పెరగగానే బుద్ధులు మారిపోలేదు, నావి నావి అని. అవునమ్మా. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. ఈ కానవచ్చు జగం వలె ఉన్నదియు ఆ పరమాత్మయే. మాయ అంటే అతని శక్తి, అతడే విశ్వాన్ని చేయుచున్నాడు. ఆ మాయనే పరమాత్మ శక్తిగా వేదాలు బోధిస్తున్నాయి, సంభావించాయి. అట్లు శక్తి గలది ఒకటే అన్ని విషయానికి వేదములే ప్రమాణం. అమ్మా, బ్రహ్మము ఉన్నాడంటానికి వేదాలు ప్రమాణం అని అర్థమా అమ్మా? అంతే కదా, మరి వేదం అంటేనే బ్రహ్మం. ఇంకా వేదం వేరు బ్రహ్మం వేరు కాదు. అమ్మా అమ్మా. నీకు బ్రహ్మం తెలియబడాలి అంటే నీకు ఎలా తెలియబడుతుంది మరి? అవునమ్మా. వేదాలు బోధ జరగాలి అంటే మరి ఎవరు చెప్పాలి ఆయన గురించి? ఉన్నది ఆయన. అవునమ్మా. అంతే. కాబట్టి ఆయన వీటిని వేదములు అన్నాడు. తాను అంటే మా అక్షర రూపమైన బ్రహ్మాన్ని వేదములు అంటారు. ఆ వేదము ఉపనిషత్తులుగా, శృతులుగా అలా అన్ని అంటే దాన్ని కొంత అర్థమయ్యేటట్టుగా ఋషులు అనేవారు, అంటే వారు బ్రహ్మస్వరూపాలే, బ్రహ్మను తెలుసుకున్నవారు, ఆ వేదాన్ని అర్థం చేసుకున్నవారు, ఆచరణలో పెట్టిన వారు అలా అందించారు. జ్ఞానానికి ఇష్టంగా ఉండరు. అందరికి వెళ్తురు ఇష్టం ఉంటుంది ఏంటండి? ఉండదు కదా, చీకట్లో కూర్చుంటారు. అలాగే అందరికి జ్ఞానం ఇష్టం ఉండదు, ఆనందం ఇష్టం ఉండదు అందరికి. ఎందుకంటే ఆనందం ఉండాలంటే వాడి ఇష్టాలను వాడు మర్చిపోవాలి. వాడి ఇష్టాలను వాడు అనుకుంటాడు, అన్ని త్యాగం చేయాలి, అలా ఉండకూడదు, ఇలా ఏవో అనుకుంటాడు వాడు. అవునమ్మా. తన ఇష్టాలు మరి సత్యంగా ఉండాలంటే అసత్యవంతుడికి ఎంత కష్టం అండి. అబద్ధాలు చెప్పేవాడికి నిజం చెప్పరా అంటే ఎంత కష్టం. అది అందుకని శాస్త్రం ఏర్పడింది. ఆ శాస్త్రంలో ఈ యొక్క స్వర్గ నరకాల గురించి చెప్పబడింది. ఒరే నువ్వు ఇలా చేయకపోతే, ఇలా చేస్తే నువ్వు నరకానికి పోతావు అని వాడికి చెప్పారు. ఇవి పాపం రా, ఇది పుణ్యం రా, ఇలాగా అలాగా అన్ని చెప్పబడ్డాయి అందులో. ఇవన్నీ కూడా బ్రహ్మం చెప్పిందే, వేదం నుంచి గ్రహించినవే, అదే ప్రమాణం. సరే ఇప్పుడు ఇది కలికాలం కాబట్టి ఎవడికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పుకున్నా ఏది చేసినా పాపం పాపమే. పుణ్యం ఎప్పటికీ పుణ్యం అవ్వదు, ఎందుకంటే అందులో పాపం ఉంది కాబట్టి. కానీ పాపం అనేది అంటే నీ అసత్యమను, నీ యొక్క కపటత్వమను, ఏదైనా సరే, ఒకరిని హింస పెట్టేది, లేసమాత్రంగా హింస పెట్టినా సరే, నీ మనసులో కూడా
ఎన్నో రకాల పాప, మాటతో, మనసులో నువ్వు ఒకరిని నిందించుకున్నా, ఒకరిని ఏది చేసినా నువ్వు అనుకోవచ్చు మనసులో చేశాను కదా అని. నువ్వు మర్చిపోయావు అక్కడే అసలైన వాడు ఉన్నాడు. అవునమ్మా. కాబట్టి అది కూడా పాపమే అన్నాడు ఆయన. నువ్వు మనసులో ఏది చేసినా ఆయనకు తెలుస్తుంది. అవునమ్మా. మనసులో ఒకటి మనం ప్లాన్ వేయకూడదు. ఉమ్. బాగైంది అని నువ్వు అనుకున్న అవతల వాడికి ఏదైనా అంటే అబ్బా బాగా ఎంత కుదిరింది వాడికి అని నువ్వు అనుకున్న మనసులో ఆయన అక్కడ వేసేస్తాడు మళ్ళీ. ఆయన లేని చోట ఏం లేదు కదా. అవునమ్మా. కాబట్టి నీ బుద్ధి నీకు తెలియపోయినా, పక్కవాడికి గ్రహించకపోయినా, ఇంకోటి ఏదైనా లోపల ఉన్న పరమాత్మకు తెలుసు కదండి నీ బుద్ధి ఏమిటో. అవునమ్మా. నువ్వు స్వార్థంగా ఉన్నావా, నిస్వార్థంగా ఉన్నావా, ఎలా ఉన్నావు, నీలోని గుణాలు ఏమిటి, ఎన్ని. అందుకే శంకరులు ఎంత చక్కగా స్వామి బోల్డు క్రూర శక్తులు ఉన్నాయి నాలో, నా మనసు లోపల, వాటిని వేటాడవయ్యా, నీకు లాభం నాకు లాభం అన్నా. క్రూర జంతువులు అంటే ఏమిటి? ఇదే అబద్ధాలు, కపటలు, ఒకరిని బాధ పెట్టడం మాటల ద్వారా, చేతల ద్వారా, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకపోవటం, ఇవన్నీ అదే క్రూర మృగాలు. కాకపోతే ఏమిటవుతాయి? ఇవన్నీ క్రూరత్వమే కదా. అవునమ్మా. అవునమ్మా. అర్థమైందా? అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా, ఆది లేనిది అజ్ఞానం అంటే అమ్మ ఇక్కడ నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు తల్లి. బ్రహ్మానికి మాత్రమే ఆది అంతము లేదు అని అంటారు కదమ్మా, దాన్ని నాకు అర్థం అవ్వట్లేదమ్మా. అది ఒక్కసారి దయచేసి వివరించరా తల్లి. సరే, ఆదంటే ఏంటి అర్థం? ఆది అంటే మొదలు అమ్మ. అజ్ఞానానికి మొదలంటే ఏం చెప్పాలి? ఉందా? ఎప్పుడు మొదలైంది అజ్ఞానం? తెలియదమ్మా. కదా. అవునమ్మా. పుట్టగానే నీకు అజ్ఞానం రాలా? రాలేదు. కాబట్టి ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అజ్ఞానమేనంటే అనడానికి లేదు. లేదు. ఎందుకంటే ఆది లేదు, దానికి అంతం కూడా లేదు. అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే ఉన్నదే జ్ఞానం అంటుంటే, మళ్ళీ నీకు అజ్ఞానం అనే మాట అసలు లేనే లేదు. బ్రహ్మ ఆది లేదు అంతి లేదంటే ఆయన ఎప్పుడు పుట్టాడో ఎప్పుడు పోయాడో మనకు తెలుసా? ఫలానా ఎప్పుడు పుట్టాడో, అందుకని ఆయనకి లేదు ఆది అంత. అవునమ్మా. అజ్ఞానం నువ్వు కల్పించుకున్నావు. అమ్మా. అప్పటి నుంచి వాడి బుద్ధి అంతా మారిపోయిందంటే అంటాం, ఒక సందర్భం ఒకటి ఏదో పెట్టి. అవునమ్మా. అందుకని వాడికి ఎప్పుడు మొదలైంది అంటే ఏం చెప్తావు? అజ్ఞానం నీకు ఎప్పుడు మొదలైంది అంటే నువ్వు చెప్పగలవా? చెప్పలేనమ్మా. అసలు ఒప్పుకుంటావేంటి నాకు అజ్ఞానం ఉంది అని? ఎవరైనా ఒప్పుకునేది? కూడా ఒప్పుకోడు. నాకు తెలిసిందే జ్ఞానం అంటారు. ఇంకా ఓట్రిస్తారు, చెప్పగా గొంతుంటే అరుస్తారు, అధికారం ఉంటే ఇచ్చేలా ఇస్తారు. కాబట్టి నాకు తెలిసిందే అంటే ఏదో తెలిసిందే అని తాపత్రయం, తనకి తెలిసింది తాను గొప్పవాడని అవతలి వాళ్ళు గ్రహించాలని ఈ తాపత్రయాలన్నీ అజ్ఞానాలు కాదండి. నీ గొప్పతనం అవతల వాడికి తెలియాలి, నీ గొప్పతనం పరమాత్మకు తెలియాలి. అందుకే ఆయన కృష్ణుడు ఎప్పుడో అని చెప్పాడు, నా గురించి తెలిసిన విద్య అసలు విద్య, నువ్వు ఎన్ని చేసినా అవన్నీ శుద్ధ దండగరా అన్నాడు. పిహెచ్డీ చేస్తే ఏంటి, 4 డిగ్రీలు ఉంటే ఏంటండి? వాడికి దుఃఖం కలగలేదా? వాడు ఏమైనా ఆనందంగా ఉన్నాడా? ఇక అప్పటి నుంచి ఏడుపు, నేను 4 డిగ్రీలు చేస్తా, 4 డిగ్రీలకు సరిపడా జీతం లేదు నాకని ఏడుస్తాడు. ఎవడు చదవమన్నా? ఎవడని చెప్పాడు చదవమని? అందుకే పూర్వకాలం ఏమనేవాళ్ళండి, చాలే లెక్కలు తెలిస్తే 1 2. చదువు లేనప్పుడు అందరూ ఆనందంగా బానే ఉన్నారు, శుభ్రంగా. చదువులు వచ్చాకే ఎక్కువైంది. కాబట్టి అజ్ఞానం అంటే ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది తల్లి. పాదాభివందనాలమ్మా. కాబట్టి ఇప్పుడు అసలు అజ్ఞానమే లేదు. కాబట్టి అజ్ఞానంగా ఎందుకు వ్యవహరించాలి? ఎందుకు నాకే తెలిసిందని డబ్బాలు కొట్టుకోవటం కానివ్వండి, అసత్యాలో, కపటత్వాలో, ప్రగల్భాలో, దేనికోసం? చక్కగా చెప్పారు జ్ఞాని లక్షణాలు.
హాయిగా అలా ఉంటే సరిపోతుంది కదా. అవునమ్మా. జ్ఞాని లక్షణాలు తెలుసుకోవటం ఎందుకండి? ఏది తెలుసుకుని ఎలా ఉండాలో అలా ఉండాలి. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని కృష్ణ పరమాత్మ పాపం గీతలో చాలా సార్లు బోధిస్తారు. నువ్వు ఒకళ్ళని ఉద్ధరించడానికి పుట్టలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానులు కూడా అందరికీ బోధ లేదు. రమణ మహర్షి ఏం బోధలు చేయలేదు. పెరియవారు కూడా ఎప్పుడు చెప్పాలో ఉపన్యాసం అప్పుడే చెప్పారు, ఏది చెప్పాలో అదే చెప్పారు. ఒక్కొక్కరికి విధించబడిన ధర్మం ఉంటుంది, అందరికీ బోధ విధించబడదు. అందుకని వాళ్ళు మౌనంగానే ఉంటారు. ఎందుకంటే జ్ఞానికి తాను బోధ చేయాలి, తాను జ్ఞాని అని నలుగురు తెలుసుకోవాలన్న ఆకాంక్ష, జిజ్ఞాసో, కుతో అంటారు కదా, ఆ తాపత్రయం ఏమి ఉండదు. అలా జరుగుతుంది అంతే. వాళ్ళ చేత చెప్పిస్తాడు ఆ బ్రహ్మం. వాళ్ళు ఏమీ అనుకోరు చెప్పాలి తెలియాలి నలుగురికి అని. అంటే మరి బోర్డు పెట్టుకోవాలి కదండి, నలుగురికి తెలియాలి అంటే ఎన్ని చేయాలి? పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మధ్య మధ్యలో చెయ్యాలి, ఎన్ని ఉన్నాయి అవన్నీ. అన్ని పెట్టాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, వాటికి పూజలు నిర్వహించాలి, పూజలకి డబ్బులు వసూలు చేయాలి. ఇన్ని చేస్తే నీకు ప్రపంచం అబ్బో అంటుంది. ప్రపంచం అబ్బో అనడానికి జ్ఞాని రాలేదు. అసలైన జ్ఞానులు ప్రకటన కోరుకోరు. రమణ మహర్షి కోరుకున్నాడు ఏంటండి? లేదమ్మా. కానీ హాయిగా మిమ్మల్ని మీరు ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఏ ధర్మమో ఆ ధర్మాన్ని ఆచరించండి, చాలు. ఆనందంగా ఉండేది. మిగతా పనులన్నీ ఆయన చేస్తాడు. ఆయన పని ఆయన చేయనివ్వండి. పరధర్మం మీకు ఎందుకండి, బ్రహ్మ పని మీకు ఎందుకు? అహామే అహం అన్నాడు కదా, అన్నందుకు అనుభవిస్తాడు ఆయనే. అనుభవిస్తాడు కదా, అనుభవిస్తాడు ఆయనే. అన్నావు కదా స్వామి, కానీ నేను హాయిగా కూర్చుంటానండి. హాయిగా కూర్చోంటారా అంటే లేనిపోయిన తలకాయ నొప్పులు ఎందుకండి? అందరూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించండి, ఆనందంగా ఉండండి.